ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు. ఎవరైనా సర్వాధికారం. అందుకే సమస్తము కూడా ప్రియులారా కలిగినదేది కూడా ఆయన లేకుండా కలగలేదు కాబట్టి సమస్తము కూడా ఏం చేస్తా ఉన్నాయి, ఆయన మాటకు లోబడుతున్నాయి. మనుషులు కావచ్చు, పక్షులు, జంతువులు కదా. నిజంగా ఏలియాని పోషించడానికి కాకి చేత ఒక రొట్టె ముక్కను పంపిస్తే కాకి ఏం చేయాలి? కాకి నైజం ఏంటి? ఎక్కడో చెట్టు మీద కూర్చొని కొమ్మ మీద పెట్టుకొని తినాలి, దాని నైజం కదా. కానీ కాకి అలాగే తింటా ఉందా కదా? దేవుడు ఆజ్ఞాపించాడు. అందుకే కాకి కూడా ఏం చేస్తా ఉంది? దేవుని మాటకు లోబడుతుంది. వీళ్ళరా అది తీసుకొని వెళ్ళి ఏలియాకి ఇస్తూ ఉంది కదా. అంటే సమస్తమును కూడా ప్రియులరా ఆయనే సృష్టించాడు కాబట్టి, ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికి కారభూతుడు కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన మాటకు, అందుకే గాడిదల ద్వారా మాట్లాడిస్తాడు ఆయన కదా. ప్రియులరా